ప్రభువారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మనకి తెలుసు. యేసు ప్రభువారు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు మరి తల్లికి కుమారుని యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి యోహానును అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్తలో యోహాను యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా తన పేరును ప్రస్తావించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. తాను కనబడకూడదు, దేవుడే కనబడాలని ఆశించేటువంటి వ్యక్తి యోహాను. యోహాను ఈ 15వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. నా యందు నిలిచియుండుడి అని యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యోహాను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మన ధ్యానాంశం కూడా ఏంటంటే నిలిచియుండుట. ఉదయకాలం ఒక అంశాన్ని మనం ధ్యానం చేసాం, నిలకడగా ఉండడం అనే దాని గురించి మనం ఆలోచన చేసాం. మరి ఇంచుమించుగా ఒక పర్యాయ పదంగా ఈ మాటను మనం చూడగలుగుతాం. నిలిచి ఉండడం కూడా మరి దానికి సంబంధించినటువంటి అంశంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభువారు ఆయన నిలిచి ఉండండి అంటున్నాడు. నిలిచి ఉండడం అంటే అనేక అర్థాలు వస్తూ ఉంటాయి మనకి. అయితే సందర్భం ఏంటంటే మీరు నాలో నిలిచి ఉండండి అంటున్నాడు. ఏమండి, 4వ వచనం చూడండి. నా యందు నిలిచి ఉండుడి, నాలో మీరు నిలిచి ఉండండి, నాలో మీరు ఉండండి అంటున్నాడు. నిలిచి ఉంటే, దేవునిలో నిలిచి ఉంటే వచ్చేటువంటి ఫలితాలు కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ 15వ అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో మనం గమనించినట్లయితే నిలిచి ఉండుట అనేటువంటి మాట అనేక పర్యాయాలు, సుమారు 10 సార్లు కంటే ఎక్కువ మనకి కనిపిస్తుంది. నిలిచి ఉండడం ఒక మాట ఎక్కువ సార్లు ప్రస్తావించబడిందంటే అది ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ఏమండి, దేవునిలో నిలిచి ఉండాలి, మనం దేవునిలో నిలిచి ఉండాలి. కొంతమంది దేవునిలో నిలిచి ఉండరు, మళ్ళీ కట్ అయిపోతూ ఉంటారు, లేకపోతే బ్రేక్ అయిపోతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు కోరేది ఏదో కొంతకాలం ఉండి తర్వాత దూరం అయిపోవడం కాదు ఆయన ఉద్దేశం. ఎప్పుడు కూడా ఆయనలో మనము నిలిచి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఏమండి, ఆయనలో మనం నిలిచి ఉంటే వచ్చేటువంటి ఫలితాలు ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనను నిలిచి ఉందను. ఎంత గొప్ప మాట అండి. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో దేవుడు వారిలో నిలిచి ఉంటాడంట. ఏమండి, మనం బలహీనం, మనము దేవునిలో బలవంతుడైన దేవునిలో నిలిచి ఉంటే ఆ బలవంతుడైన దేవుడే మనలో నిలిచి ఉంటే ఏమండి మనం బలహీనమైన బలవంతులుగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవునిలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి. ఒక రోజున సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది ఆ మందను మేపుతున్నటువంటి సమయంలో. అయితే మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చివేశాడంట. గొలియాతు వచ్చినప్పుడు గొలియాతును కూడా ఏమండి అద్భుతంగా హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు బాలుడువు, నీకు బలము చాలదంటాడు సౌలు మహారాజు. కానీ బలవంతుడైన దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. ఆ దేవునిలో ఆయన నిలిచి ఉన్నాడు గనక దేవుని యొక్క బలము చేత నింపబడి శూర కార్యాలు దావీదు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దావీదు తన కీర్తనలు అంటాడు, దేవుని వలన మనము శూర కార్యాలు జరిగించేదము. కాబట్టి ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో వచ్చేటువంటి మొదటి ప్రతిఫలం ఏంటంటే దేవుడు వారిలో నిలిచి ఉంటాడు. దేవుడు వారిలో నిలిచి ఉంటాడు. దేవుడే మనలో ఉంటే ఏమండి అది ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. రెండవదిగా మనం గమనించినట్లయితే 4వ వచనంలోనే అంటాడు, దానికి ఒక ఉదాహరణ కూడా, నిలిచి ఉండడం అంటే ఏంటో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ
తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఏమండి, నిలిచి ఉంటే వచ్చేటువంటి మరొక ప్రతిఫలం ఏంటంటే ఫలిస్తాం. మనము ఫలించాలంటే దేవునిలో నిలిచి ఉండాలి. ఆ పై వచనంలో అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాడు. కాబట్టి దేవుడు ద్రాక్షావల్లి, మనము తీగలం. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు. ఏమండి, కొన్ని కొమ్మలు కట్ అయిపోతూ ఉంటాయి. కట్ అయిపోతే అది ఏమైపోతుంది చెప్పండి? ఎండిపోద్ది. అదే చెప్తున్నాడు ఉదాహరణగా ఇక్కడ, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను ద్రాక్షావల్లితో నాకు అవసరం లేదు, దేవునితో నాకు అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేయలేమంట. దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేమనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దేవునిలో నిలిచి ఉండకపోతే వచ్చేటువంటి పరిస్థితి కూడా చెప్తున్నాడు 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఏమండి, ద్రాక్షావల్లితో కట్ అయిపోయినటువంటి తీగలుంటే కొంతకాలానికి అవి ఎండిపోతాయి. ఎండిపోయినటువంటి వాటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? అగ్నితో కాల్చివేస్తారు. అలాగే ద్రాక్షావల్లి అయినటువంటి యేసయ్యతో, దేవునితో మనము గనుక కలిసి లేకపోతే, నిలిచి లేకపోతే మనము కూడా మన జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా అయిపోతాయి. ఎండిపోయిన జీవితాలని ఎవరు కూడా పట్టించుకోరు. ఏమంటే, మనుషులు ఎప్పుడూ కూడా మనం బాగుంటేనే మనల్ని పలకరిస్తూ ఉంటారు. మనము అన్ని విధాలుగా ఏమండి మంచిగా ఉంటేనే మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ రోజున ఏదైనా కష్టం వచ్చిందంటే కనీసం కన్నెత్తి చూడనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవునిలో నిలిచి ఉండకపోతే అది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి అంట. ఎండిపోయిన పరిస్థితి, బయట పారవేయబడినటువంటి పరిస్థితి, అగ్నిలో కాల్చబడినటువంటి పరిస్థితి. అందుకనే మనము ఫలించేవారుగా ఉండాలంటే తీగె ద్రాక్షావల్లిలో ఎలాగైతే నిలిచి ఉంటుందో మనము దేవునిలో నిలిచి ఉండవలసినటువంటి వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిది, నిలిచి ఉంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. రెండవదిగా, మనం దేవునిలో నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తాం అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. 7వ వచనంలో మరొక ప్రయోజనాన్ని, ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమండి, దేవునిలో నిలిచి ఉంటే వచ్చేటువంటి మరొక ప్రతిఫలం ఏంటంటే అడిగింది దేవుడు అనుగ్రహిస్తాడంట. సాధారణంగా మనం నువ్వు అడుగు, నీకేం కావాలో అడుగు అంటే మనం ఏం అడుగుతాం? మనకిష్టమైనటువంటి వాటిని అడుగుతాం. ప్రియమైన దేవుని, మన ఇష్టాలు నెరవేర్చబడాలి అంటే మనం దేవునిలో నిలిచి ఉండాలి. ప్రియమైన దేవుని, దేవునిలో నిలిచి లేకపోతే మనము అడిగింది దేవుడు అనుగ్రహించలేడు. ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నో వాటిని దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉంటాం. మన ఇష్టాన్ని, మనం అడిగిన దానిని దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనం దేవునిలో నిలిచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇష్టాలు తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. కొన్నిసార్లు మన ఇష్టాలు మన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు, అమ్మా నాకు కూడా అది చేయాలని ఉంది కానీ మన దగ్గర అంత స్తోమత లేదు, లేకపోతే మన వల్ల కాదు అని ఒకవేళ తల్లిదండ్రులు కూడా చేతులు ఎత్తేయచ్చు, లేకపోతే తోబుట్టులు చేతులు ఎత్తేయచ్చు, స్నేహితులు చేతులు ఎత్తేయచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే మనం అడిగిన దానిని అనుగ్రహించగలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునిలో మనం నిలిచి ఉంటే ఏమండి, మనం అడిగింది అనగా మన ఇష్టాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు అని ఆయనకి పేరు.
ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు, ఇష్టాన్ని నెరవేర్చేటువంటి దేవుడు, అడిగింది అనుగ్రహించేటువంటి దేవుడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే మనం దేవునిలో నిలిచి ఉండాలి. ఒకటి, మనం దేవునిలో నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. రెండవది, మనం దేవునిలో నిలిచి ఉంటే మనము ఫలిస్తాం, బహుగా ఫలిస్తామని ఆ క్రింద వచనాల్లో రాయబడింది. మూడవదిగా, మనం దేవునిలో నిలిచి ఉంటే మనం అడిగింది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, యోహాను తన పత్రికలో కూడా ఈ నిలిచి ఉండుట అనేటువంటి అంశాన్ని కొనసాగిస్తాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 28వ వచనం మనం గమనించినట్లయితే, నిలిచి ఉంటే వచ్చేటువంటి మరొక అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ప్రియమైన ఈ భూమి మీద ఒకవేళ మన ఆశలు తీరకపోయినా పర్వాలేదు, దేవునిలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మనలను సంతృప్తితోటే నింపుతాడు. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది, యేసయ్య రాకడలో ఆయన ఎదుట మనము ధైర్యంగా నిలబడగలిగినటువంటి అనుభవం మనకి కావాలి. ఇక్కడ అంటున్నాడు, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో ఆయన రాకడ సమయంలో ఆయన సింహాసనం ఎదుట, న్యాయ తీర్పు ఎదుట వారు ధైర్యంగా నిలబడే శక్తిని, ధైర్యాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునిలో నిలిచి ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నిలిచి ఉండండి, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి అంటున్నారు. అసలు నిలిచి ఉండడం అంటే ఏంటి? నిలిచి ఉంటే వచ్చే 4 ప్రయోజనాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనలో ఉంటాడు, మనం ఫలిస్తాము, మన ఆశలు తీరుస్తాడు. మరి ముఖ్యంగా ఆయన రాకడ సమయంలో ఆయన ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. నిలిచి ఉంటే వచ్చేటువంటి ప్రతిఫలం. మరి ఈ ప్రతిఫలాలు మన జీవితాల్లో ఉండాలి అంటే నిలిచి ఉండాలి. మరి అసలు నిలిచి ఉండడం అంటే బైబిల్ చెప్తున్నటువంటి అర్థం ఏంటి, భావం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన బిడ్డలారా, యోహానే దానికి వివరణ కూడా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, యోహాను పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇక్కడ ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. చూడండి, ఈ మాట గమనించండి. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకునివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన. అసలు నిలిచి ఉండడం అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. నిలిచి ఉండడం, యేసు ప్రభు పేరు పెట్టుకుంటే సరిపోయిందా? లేకపోతే బాప్తిజం తీసుకుంటే సరిపోయిందా? మందిరానికి వస్తే సరిపోయిందా? నిలిచి ఉండడం అంటే యోహాను ఆయన చెబుతున్నటువంటి వివరణ, సమాధానం, అర్థం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునే ప్రతివాడు కూడా ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉంటాడని చెప్పాడు. ఆయన మనలో ఉంటే ఆయన ఎలా నడుస్తున్నాడో అలాగే నడుచుకోవాలి. ఏమండి, కొంతమంది లోపల ఉన్న వాళ్ళని బట్టి నడుచుకుంటూ ఉంటారు. ఈ మధ్యన ఒక వ్యక్తి గురించి ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారు మీ చర్చికి వస్తూ ఉంటాడు పలానా షాప్ దగ్గర, బార్ షాప్ దగ్గర నాకు కనబడ్డాడు అని చెప్పేసి. ఏంటంటే అలా తెలిసిందంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నాకు అర్థమైంది. ప్రియమైన బిడ్డలారా, లోపల ఉన్నవాడు అలా పనిచేస్తూ ఉంటాడు అనమాట, అలా నడిపిస్తూ ఉంటాడు అనమాట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు మద్యంతో కాదు మత్తులుగా ఉండడం, ఆత్మ పూర్ణులుగా ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఎవరు ఉండాలి చెప్పండి?
పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడాలి. కాబట్టి మనలో ఉన్న వాని బట్టి మనం నడుచుకుంటాం. మనలో సాతానుడు ఉంటే ఆడు నడిపిస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు పాట పాడుతూ ఉంటారు, చుక్చుక్ బండి రైలు బండి, చుక్చుక్ బండి. బండి డ్రైవర్ యేసుడైతే తిన్నని త్రోవను నడిపిస్తాడు. బండి డ్రైవర్ సాతానుడు అయితే వంకర త్రోవను నడిపించేవాడిని బట్టి ఉంటుంది. కొన్ని బస్సులు ఎక్కుతూ ఉంటాం, దిగే వరకు ఏమండి కంగారే, ఆడు ఎవరిని గుద్దేస్తాడో ఏంటో అని చెప్పేసి. కొన్ని బస్సులు ఎక్కినప్పుడు చక్కగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకంటే అంత సాఫ్ట్గా తీసుకెళ్తూ ఉంటారు. ఈ రోజున దేవునిలో మనం నిలిచి ఉండడం అంటే ఏంటంటే, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మనం నడుచుకోవాలి. అంటే ఆయన చూచినట్లుగా మనం చూడగలగాలి, ఆయన విన్నట్లుగా మనం వినగలగాలి, ఆయన మాట్లాడినట్లుగా మనం మాట్లాడగలగాలి. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఆలోచించినట్లుగా మనం ఆలోచించగలగాలి. ఆయన తాను ఏ విధంగా క్రియలు చేశాడో అటువంటి క్రియలు మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఒక వ్యభిచారిని తీసుకొచ్చినప్పుడు ఆయన కన్నులు, మనుషుల కన్నులన్నీ కూడా వ్యభిచారిగా చూస్తూ ఉన్నాయి. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? అమ్మా అని ఆమెను సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఒక నత్తివాణ్ణి తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని. ఆ నత్తివాణ్ణి స్వస్థపరిచేటువంటి కార్యక్రమంలో వాళ్ళందరి మధ్యలో నుంచి పక్కకి తీసుకుని వెళ్ళి ఒంటరిగా ఆయనను ముట్టి బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసయ్య ఆయన మనస్సును మనం ఎరిగి ఆయన నడుచుకున్నట్లుగా మనం నడుచుకుంటే మనం ఆయనలో నిలిచి ఉన్నవారమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిలిచి ఉండడం అంటే మరొక అర్థాన్ని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం, ఆయన యందు నిలిచి ఉండువాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. ఏమంటే నిలిచి ఉంటే వాడు పాపం చేయడంట. పాపం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దేవునిలో నిలిచిలేడు, దేవునిలో నిలిచిలేడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ రోజున దేవునికి ఇష్టం లేనటువంటి పని దేవునిలో నిలిచి ఉన్నటువంటి వ్యక్తి చేయలేడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునికి ఇష్టం లేని ఏదైనా మన జీవితంలో ఉంటే మనము దేవునిలో నిలిచి లేమని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలవాటుగా మనం ఏదన్నా చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, లేకపోతే మందిరానికి రావచ్చు, కానీ మనం నిలిచి ఉన్నవారం కాదు అని వాక్యం చెప్తుంది పాపం చేసేవాళ్ళు. కాబట్టి ఆ పాపాన్ని మనం ఒప్పుకొని సరి చేసుకుని దేవునితో మళ్ళీ అంటు కట్టబడినటువంటి అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు దేవునిలో మనం నిలిచి ఉన్న వారంగా ఉంటాం. యేసయ్య రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే నిలిచినట్టు అంటే ఏంటో చెప్తున్నాడు యోహాను తన పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట, అనగా ఆయన వాక్యాన్ని గైకొనుట. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి కార్యం అది. యేసు ప్రభువారు తన వాక్యంలో అనేక విషయాలు చెప్పాడు, మీరు ఎలా చేయండి అని చెప్పేసి. ప్రతి వారికి, పిల్లలకి చెప్పాడు, యవనస్తులకి చెప్పాడు, పెద్దలకి చెప్పాడు, స్త్రీలకు చెప్పాడు, పురుషులకు చెప్పాడు. కాబట్టి దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దానిని చేయడమే ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను మనం గైకొనేటువంటి వారుగా ఉంటామో మనము ఆయన యందు నిలిచి ఉన్నటువంటి వారంగా ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. నిలిచి ఉంటే మన ఆశలు తీర్చబడతాయి. మరి ముఖ్యంగా నిలిచి ఉన్నప్పుడు ఆయన రాకడలో మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. కాబట్టి నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలా నడుచుకోవడం. నిలిచి ఉండడం అంటే ఏంటి?
పాపము చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం. నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 4వ అధ్యాయం 16వ వచనంలో నిలిచి ఉండుట అంటే ఏంటో మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ప్రియమంది బిడ్డలారా, దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటంటే దేవుని ప్రేమలో నిలిచి ఉండడం. దేవుడే ప్రేమ. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు అని దేవునికి వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ దైవికమైనటువంటి ప్రేమ మనలో కూడా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవునిలో నిలిచి ఉండడం అంటే ఆయన ప్రేమను మనం కలిగి ఉండడం. ఆయన ప్రేమలో ఏమంటే ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అండి? శత్రువుని సహితం క్షమించేటువంటి ప్రేమ. తనను హింసించు వారి కొరకు విజ్ఞాపన చేసేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అంతేకాదు ఆయన ప్రేమ ఏమండి మళ్ళీ తిరిగి నిస్వార్థమైనటువంటి ప్రేమ, మళ్ళీ తిరిగి ఫలితాన్ని కోరుకునేటువంటిది కాదు. అటువంటి ప్రేమ. ఈ లోక ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించినా, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించినా దాని వెనకాల ఏదో ఒక ఆశ కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏమండి ఏదో ఒక ఆశ కనబడుతూ ఉంటుంది. స్నేహితుల మధ్య ఏదో ఒక ఆశ కనబడుతూ ఉంటుంది. కానీ యేసయ్య మనలను హేతువు లేకుండానే ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ ఏమండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఆయనను అంగీకరించినట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆ ప్రేమ ఇచ్చేసుకుంది. ప్రేమ తను తాను ఇచ్చుకుంది. ప్రియమంది బిడ్డలారా, ప్రేమ ప్రాణం పెట్టింది. ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు చూస్తే ప్రాణాలు తీసేస్తున్నాయి. నువ్వు ప్రేమిస్తావా లేకపోతే నేను చంపమంటావా అంటున్నారు. ప్రియమంది బిడ్డలారా, అనేక మంది ఆ ప్రేమకు, ఈ లోక సంబంధమైన ప్రేమలు, సినిమాలో చూపించేటువంటి ప్రేమలకు బలైపోతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నిలిచి ఉండుట అనేటువంటి అనుభవాన్ని దేవుడు మన జీవితాల్లో ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. నిలిచి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నిలిచి ఉండడం అంటే ఏంటో కూడా యోహాను తన పత్రికలో జ్ఞాపకం చేశాడు. కాబట్టి నిలిచి ఉండేటువంటి అనుభవంలో మనం కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ మాటల కొరకే మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం.